వాళ్ళు చేసినటువంటి పూజల అనంతరం సీఎం చంద్రబాబు ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గత ఏడాది ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు, ఒకవైపు నందమూరి తారక రామారావు గారి విగ్రహం, మరోవైపు బసవ తారకం గారి విగ్రహం, రెండింటికి కలిపి కూడా ఈ యొక్క మాలలు వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు నారా లోకేష్, మరోవైపు సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క ఆ విగ్రహాలకు పూలమాలలు అయితే వేస్తూ ఉన్నారు, గజమాలలు వేస్తూ ఉన్నారు. ఆ గజమాలలతో ఆ పక్కనున్నటువంటి నుంచి కూడా ఆనవాయితీగా వాళ్ళ యొక్క పూజలు మకర సంక్రాంతి రోజు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో పుణ్య దంపతులు ఇద్దరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం కనపడుతుంది, కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జరిగినటువంటి 4 రోజులు ఈ యొక్క పండగ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఒకవైపు పండగ చేసుకున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు, మరొక వైపు మనం చూసుకున్నట్టయితే ప్రజల నుంచి పూర్తిగా కూడా వినతులు స్వీకరించేటువంటి పరిస్థితి. ఎవరైతే బసవ తారకం రామారావు గారి కుమారుడు రామకృష్ణ ఉన్నారో కొబ్బరికాయలు కొట్టి తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా పూజలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునేటువంటి సిచ్యువేషన్. మరోవైపు దేవాంశ్, లోకేష్ తనయుడు దేవాంశ్ కూడా ఆ యొక్క కొబ్బరికాయను కొట్టి ఆ నారా, అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఇరువురు కూడా ఈ యొక్క పుణ్య దంపతులు ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు బసవ తారకానికి సంబంధించిన పుణ్య దంపతులు పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క పూజలు, ప్రత్యేక పూజలు చేసి నారా లోకేష్ ఇప్పుడు ఆ యొక్క పుణ్య దంపతుల ఇద్దరికి టెంకాయలు కొట్టి పూజలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కంటిన్యూగా ఈ యొక్క 4 days జరుగుతున్నటువంటి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది ఏపీ సీఎం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ యొక్క దంపతులు ఇద్దరికి కూడా నారా మనం చూస్తున్నట్టయితే పుష్పాలు సమర్పిస్తున్నారు. పుష్పాలు కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళిద్దరికి సమర్పించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ తల్లిదండ్రులకు ఆ యొక్క పుష్పాలు అయితే ఆ యొక్క పుష్పాలు సమర్పించి అంజలి చేసేటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఈ యొక్క కర్పూరానికి సంబంధించినటువంటి హారతులు పట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. నారా రోహిత్ తన తాత అమ్మలు కూడా పూర్తిగా పుష్పాలు సమర్పించేటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒకవైపు ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు ఆశీర్వాదం తీసుకున్నారు. పూజలు చేశారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి కార్యకర్తలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఈ యొక్క 4 రోజుల పాటు వస్తున్నటువంటి ప్రజల నుంచి వినతులు ఏవైతే ఉన్నాయో ఆ వినతులు కూడా స్వీకరిస్తూ ఉన్నారు. నారా భువనేశ్వరి పూర్తిగా ఆ యొక్క కర్పూర హారతులు తల్లిదండ్రులకు సమర్పించే విధంగా ప్రజలకందరికీ కూడా పూర్తిగా అభివాదం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు కూడా జరిగినటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా సవ్యంగా జరిగాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అయితే ఎటువంటి కనపడలేదు. చాలా హ్యాపీగా కూడా వారి కుటుంబ సభ్యులతో కలిపి నారావారి పల్లె నారావారిపల్లిలో పూర్తిగా కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా